ఏంటమ్మా కన్నీళ్ళు? నిన్నిలా చూసే అదృష్టం నాకుందో లేదో అనుకుని చాలా ఆందోళనకి గురయ్యాన్రా. కాని ఆ దేవుడు నా కోరిక తీర్చాడు. నా పెళ్ళవగానే వెంటనే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి. అలా అని నీ దగ్గర మాట తీసుకోవడానికే నిన్ను పిలిచాను. తప్పకుండా కళ్యాణి. నా భర్తని నేను కొన్ని ఏళ్ల తర్వాత చూశాను. అతని కోసం వెళుతుంటేనే ఈ యాక్సిడెంట్ అయ్యింది. సార్ సార్ నన్ను అర్థం చేసుకోండి సార్. నా భర్తని నేను చూశాను సార్. నీ భర్తను నువ్వు రోజూ చూడొచ్చమ్మా. నువ్వు ఆరోగ్యంగా లేకపోతే ఎలా? సరే సరే, ఆయన నెంబర్ నాకు ఇవ్వు. నువ్వు ఇక్కడున్నావని నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తాను. సార్ నా భర్తని నేను కొన్ని ఏళ్ల తర్వాత చూశాను. అతని కోసం వెళుతుంటేనే ఈ యాక్సిడెంట్ అయ్యింది. నేను వెంటనే ఆయన్ని కలవాలి సార్. ప్లీజ్ సార్ నన్ను వెళ్ళనివ్వండి. చూడమ్మా, నిన్నిక్కడి నుంచి పంపించాలంటే నీ వాళ్ళెవరైనా రావాలి, లేదా నీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే నువ్వు వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా నిన్నిక్కడ జాయిన్ చేసిన మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారమ్మా. సార్ అర్థం చేసుకోండి సార్. నేను నా భర్త కోసం వెతకని చోటంటూ లేదు. ఆయన కనిపించిన తర్వాత కూడా నేను మౌనంగా ఉండలేను సార్. ప్లీజ్ సార్ నన్ను వెళ్ళనివ్వండి. అబ్బా, నీతో పెద్ద చిక్కుచ్చి పడిందే. సరే సరే సరే, నీ భర్త పేరంటే చెప్పు. నేను అతన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తాను. రఘురామ్. రఘురామా? కొంపదీసి ఆ రఘురామ్ అయితే కాదుగా. ఎక్కడుంటాడమ్మా? మాది వైజాగ్ అండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేము. కానీ కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురై ఇలా దూరంగా ఉంటున్నాము. నా భర్త లేకుండా నేను బ్రతకలేనండి, బ్రతకలేను. వైజాగ్ అంటే మన పార్టీ అయి ఉండలే. ఇంకా నయం, అతనేనేమో ఈ వంగతో పెళ్ళాపేయచ్చు అనుకున్నాను. ఏంటమ్మా నువ్వు వైజాగ్ అంటావు, హైదరాబాద్ లో కనపడ్డాడంటావు. నాకేం అర్థం కావటం లేదమ్మా. సార్ ఇంతకు ముందు అక్కడే ఉండేవారు సార్. కానీ నేను కనిపించకపోయేసరికి నా మీద బెంగతో అక్కడ ఉండలేక ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్ వచ్చారని తెలిసింది. అతని అమ్మగారి పేరేమైనా తెలుసా నీకు? మా అత్తయ్య గారి పేరు రాజేశ్వరి దేవి సార్. రాజేశ్వరిదేవా అంటే మన పార్టీరే. ఎస్ రే వీరబాబు, భలే ఛాన్స్ పట్టేసేవరా. ఇప్పుడు ఈ పెళ్ళాగిపోవడానికి అన్ని రీజన్స్ పనికొచ్చాయి. దీన్ని తీసుకొని పెళ్లి మండపంలో నిలబెడితే పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. రే వీరబాబు, దేవుడున్నాడ్రా, నీ మాట విన్నాడ్రా. అమ్మాయి ఆగు, చెప్పేది వినకుండా అలా పరిగెడుతున్నావేంటి? నన్ను వెళ్ళనివ్వండి సార్, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? నువ్వెక్కడికి వెళ్ళినా నీ భర్త నీకు దొరకడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. నేనే నేను అతని దగ్గరికి తీసుకెళ్తాను, పద. నిజంగానా? నా భర్త ఎక్కడున్నారో మీకు తెలుసా? నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్తారా? నేను తీసుకెళ్తానని నీకు చెప్తున్నాను కదమ్మా. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నా అవసరం తల్లి. ఇప్పుడు నేను అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి ఆపమని ఆ దేవుడే నిన్ను ఇక్కడికి పంపించాడు. రే ఆకాష్, నీ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వబోతున్నాను రా. వస్తున్నా ఉండు. పదమ్మా, మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఆటో. ధ్రువం ఏ రాజో వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ ధ్రువం రాష్ట్రం ధారయతాం ధ్రువం.
అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం సర్వమంగళమాంగళ్యే. రేయ్ ఆకాష్, ఏంట్రా వెతుకుతున్నావు? ఎవరికోసం? ఏం లేదమ్మా. వెళ్ళి భోజనాల సంగతి చూడరా. తాళి పడగానే అందరూ తినడానికి కదులుతారు. ఇంకా అక్కడేమీ రెడీ అవ్వలేదు. సరే, నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు.
దీని ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. పాపం మా బావను తలుచుకుంటేనే జాలేస్తుంది. సారీ బావా, ఇంకోసారి కళ్యాణి పెళ్లి పీటల మీదే ఆగిపోబోతోంది. ఆ రఘురామ్ గాడు ఇది లేదనుకుని కళ్యాణి మెడలో తాళి కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడిది కనపడితే ఆ తాళిని అలా క్రింద పడేసి వచ్చి దీని కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. నిండు పందిట్లో పెళ్ళాగిపోతే కళ్యాణి లైఫ్ స్పాయిల్ అవుతుంది. అప్పుడు నేను తప్ప ఇంకెవ్వరూ కళ్యాణి చేసుకోవడానికి ముందుకు రారు బావా. నీకు నేనే ఇంటెలుడవ్వాలని రాసింది బావా. ఇంకొంచెం దూరమే. పోని పోని. బాబు కొంచెం తొందరగా పోనివయ్యా. అలాగే సార్. కానీ ఏంటి బాబు, ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు అంకుల్, ఫంక్షన్ హాల్ సూపర్వైజర్ గురించి వెతుకుతున్నాను. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు బాబు? హాల్ తాళం చెవి ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మాత్రమే కనిపిస్తారు. నువ్వు వాళ్ళ గురించి వెతకడం వేస్ట్. నాతో చెప్పు, ఏం చేయాలో? పర్లేదు అంకుల్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సరే బాబు, నువ్వు చూడు. ఏమైందయ్యా? సారీ సార్, పెట్రోల్ అయిపోయినట్టుంది. ఛ! ఏం మనిషివయ్యా నువ్వు? నువ్వు ముందే చూసుకోవద్దా? ఇప్పుడు ఎలా? మీకు అర్జెంట్ అయితే వేరే ఆటోలో వెళ్ళండి సార్. భలే దొరకవయ్యా. ఏమ్మా నువ్వురా, మనం ఇంకో ఆటోలో వెళదాం. ఏం మనిషివయ్యా, పద. వీళ్ళేంటి ఇప్పుడు తగిలారు? నమస్తే అన్నా. ఏంట్రా, బండి కోసం పైసలు తీసుకొని 10 నెలలైంది, అప్పు తీర్చమంటే తప్పించుకొని తిరుగుతున్నావు? అన్నా మీ డబ్బులు ఎక్కడికి వెళ్తాయన్నా? కొద్ది రోజులు టైం ఇవ్వండి అన్నా. అచ్చా, టైం కావాలే? చల్, ఆ టైం ఏదో మా సేట్ని అడుగుదు గాని. చల్ పద, నడు. అన్నా అన్న అర్జెంట్ పని ఉందన్నా. మా కోడలు మ్యారేజ్కి వెళ్తున్నానన్నా, వదిలేండి అన్నా ప్లీజ్ అన్నా. మంచి టైంలో దొరికినవరా. ఇప్పుడైతే పైసలు వాటంతటవే వస్తాయి. చల్ బండెక్కు, పద. మా ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, పాపం ఈ పిల్ల వాళ్ళ ఆయన కోసం వెతుకుతుంది, అక్కడికి తీసుకెళ్తున్నానన్నా. అబ్బా, నువ్వు సోషల్ వర్కర్వి కదా. చూడమ్మా, ఈయన్ని నమ్ముకుంటే నువ్వు నట్టేట మునిగినట్టే. వీడి సంగతి నీకు సరిగ్గా తెలియదు. నిన్ను తీసుకెళ్లి ఏ బ్రోతల హౌస్కో అమ్మినా ఆశ్చర్యం లేదు. నువ్వు వెళ్ళమ్మా. అన్నా అవసరం కోసం అప్పు చేస్తాను, కానీ నేనంత నీచుడిని కాదన్నా. వీళ్ళు వదిలేలేరే, ఇప్పుడెలా? కనీసం అమ్మాయినైనా మండపానికి పంపించాలి. ఒక్క నిమిషం, ఈవిడికి అడ్రస్ చెప్పేసి వస్తాను. అమ్మా ఒకసారి పక్కన చూడమ్మా. మీ ఆయన రఘురామ్ శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉన్నాడు. ఆ కళ్యాణ మండపం ఎస్ఆర్ నగర్లో ఉంది. రఘురామ్ ఈరోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏంటండి మీరనేది? అవునమ్మా, ఆలస్యమైతే నీ భర్త ఇంకొకరు భర్త అవుతాడు. వెళ్ళమ్మా,
వెళ్ళి నీ భర్తను దక్కించుకో. ఏయ్, చెప్పింది చాలు కానీ, నడు. వెళ్ళమ్మా, నడు. వెళ్ళి నీ భర్తను దక్కించుకో. నడురా. ఆపమ్మా. ముందు నడవరా. వెళ్ళి పెళ్ళాపు. నడు. ఆపమ్మా. రేయ్, బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టండి.